టీడీపీలోని ఆధిపత్య పోరు ఆ పార్టీ నేతల్ని బలి తీసుకుంటోంది. ప్రకాశం జిల్లాలో వీరయ్య చౌదరి అనే టీడీపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యను వైఎస్ఆర్సీపీ నాయకులకు అంటగట్టాలని టీడీపీ శత విధాల ప్రయత్నించింది. కానీ ఆ హత్య చేసింది టీడీపీ నాయకులే అని తేలడంతో ఎల్లో గ్యాంగ్ నోళ్లు మూతబడ్డాయి. అసలేం జరిగిందో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై నిరంతరం దాడులు చేస్తూనే ఉన్నారు. అదే సమయంలో తమ పార్టీలో కూడా గిట్టని వారిని హతమారుస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ద్వితీయ శ్రేణి నాయకుడిగా ఎదుగుతున్న ముప్పవరపు వీరయ్య చౌదరిని పార్టీలోని ఆయన ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. మొదట ఈ కేసులో వైఎస్ఆర్సీపీ నేతల్ని ఇరికించాలని టీడీపీ నాయకత్వం తీవ్రంగా ప్రయత్నించింది. అయితే హంతకులు తమ పార్టీ వారే అని ఆధారాలతో దొరికిపోవడంతో ఎల్లో బ్యాచ్ మొత్తం సైలెంట్ అయిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్లతో సన్నిహితంగా ఉండే వీరయ్య చౌదరిని ఆయన స్వగ్రామం అమ్మనబ్రోలులోని టీడీపీ ప్రత్యర్థులే అత్యంత కిరాతకంగా హత్య చేశారని తేలిపోయింది. ఆళ్ల సాంబయ్య, ఆయన మేనల్లుడు ముప్పా సురేష్ కి వీరయ్య చౌదరితో ఉన్న రాజకీయ ఆధిపత్య పోరుతోనే ఇద్దరూ కలిసి ప్లాన్ చేసి సుపారీ ఇచ్చి హత్య చేయించారు. చంద్రబాబు స్వయంగా పర్యవేక్షించిన ఈ కేసులో నిందితుల్ని హత్య జరిగిన 22 రోజుల తరువాత నాటకీయ పరిణామాల మధ్య మీడియా ముందుకు పోలీసులు తీసుకువచ్చారు. 2021లో జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా మొదలైన ఆధిపత్య పోరు తమను టీడీపీ కార్యక్రమాలకు దూరం పెడుతున్నాడని వీరయ్య చౌదరిపై కసితో రగిలిపోతూ ఆయన ఉంటే తమ పార్టీలో ఉనికి లేదని నిర్ధారించుకుని ఈ హత్య చేయించినట్లు పోలీసులు వెల్లడించారు. గత నెల 22వ తేదీ సాయంత్రం తన కార్యాలయంలో కూర్చుని ఉన్న వీరయ్య చౌదరిపై 4 వ్యక్తులు దాడి చేసి 50 కత్తిపోట్లు పొడిచి వీరయ్య చౌదరి మరణించాడు అని నిర్ధారించుకుని పరారైనట్లు పోలీసులు వివరించారు. వీరయ్య చౌదరి హత్య టీడీపీలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. సీఎం చంద్రబాబు సైతం హుటాహుటిన అమ్మనబ్రోలు వచ్చి వీరయ్య చౌదరి మృతదేహానికి నివాళి అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి వెళ్లారు. దోషులను వదిలే ప్రసక్తే లేదని చంద్రబాబు మీడియా ముందు గట్టిగా చెప్పి వెళ్లారు. ఇక ఆ రోజు నుండే వీరయ్య హత్య కేసును వైఎస్ఆర్సీపీ నేతలకు అంటగట్టేందుకు ఎల్లో మీడియా విశ్వ ప్రయత్నాలు చేసింది. పోలీసులు కూడా కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలను విచారణ పేరుతో పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుకుని వేధించారు. విచారణలో ఎక్కడా వైఎస్ఆర్సీపీ నేతల ప్రమేయం ఉన్నట్టు ఆధారాలు లేకపోవడంతో అందరూ సైలెంట్ అయ్యారు. అటు హతులు, ఇటు హత్య చేయించిన వారు తమ పార్టీ వారే కావడం, పైగా తమ సామాజిక వర్గమే కావడంతో కేసు తీవ్రత తగ్గిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరయ్య చౌదరి కుటుంబాన్ని పరామర్శించడానికి మంత్రి నారా లోకేష్ వచ్చిన సందర్భంగా కూడా అమ్మనబ్రోలు గ్రామంలో ప్రజలు కూడా ఇదే విధంగా నినాదాలు చేశారు. వీరయ్య హత్య కేసును సరైన దిశగా దర్యాప్తు చేయడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మరి తమ పార్టీ నేతలు చేయించిన తమ పార్టీ నేత హత్య కేసును టీడీపీ నాయకత్వం ఎలా ముగిస్తుందో చూడాలి.